దళిత మహిళను దూషించిన వీఆర్ఓ అడప గౌరీ శంకర్ ను తక్షణమే అరెస్టు చేయాలని బొబ్బిలి పట్టణంలో ఆందోళన చెందారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు సురగాల లక్ష్మణరావు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు గర్భపు రమేష్, ఎంఆర్పీఎస్ నాయకులు పిల్లి శంకర్రావు, కన్నారావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు సురగాల లక్ష్మణరావు. నేను ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకత్వంలో రాష్ట్ర కో-కన్వీనర్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మరి బొబ్బిలి పోలీస్ స్టేషన్ పరిధిలో 4 రోజుల క్రితం పారాది గ్రామానికి చెందిన నగిరి పోలమ్మ అనే యువతి తన యొక్క పాస్బుక్లో ఇన్విటేషన్ కోసమని ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తున్న సందర్భంగా పారాది గ్రామానికి చెందినటువంటి వీఆర్ఓ అడప గౌరీ శంకర్ ఆయన బొబ్బిలి రెవెన్యూ పరిధిలో పనిచేస్తున్నారు. మరి ఆయన ఆ మహిళను నానా విధాలుగా దూషిస్తూ, కులం పేరుతో దూషిస్తూ, దుర్భాషలాడుతూ మరి ఆమెను నానా రకాలుగా అవమానాలు గురి చేస్తూ వేధించి తనను చాలా అగౌరవ పరిస్థితుల్లో ఆమె అట్రాసిటీ కేసు పెట్టిన సందర్భంగా వెంటనే ఆ వీఆర్ఓ గౌరీ శంకర్ను తక్షణమే పోలీసు వారు స్పందించి వెంటనే అరెస్ట్ చేసి ఆ మహిళకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరియు జిల్లాలో జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీల మీద జరుగుతున్న ఆడపిల్లల జరుగుతున్నటువంటి అత్యాచారాలను ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీసు వారు చర్యలు తీసుకొని వారు వెంటనే స్పందించి మహిళలకు న్యాయం చేస్తారని మేము ఈ సందర్భంగా కోర్చు విన్నవిస్తున్నాం. అయితే ఈ సందర్భంగా పోలీసు శాఖ వారు చేసినటువంటి ఎఫ్ఐఆర్ను మేము అభినందిస్తున్నాము. మరియు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆయన అరెస్ట్ చేసి తగు చర్యలు తీసుకుని డిమాండ్ చేస్తున్నాం. దళిత సంఘ ఐక్యత, జిల్లాలి దళిత సంఘ ఐక్యత. దళిత మహిళను అవమానపరిచిన అడప గౌరీ శంకర్ వీఆర్ఓను, దళిత మహిళను అనుచిత మాట్లాడిన అడప గౌరీ శంకర్ వీఆర్ఓను